బాగుంది. పత్రికారికి ధన్యవాదాలు. ఎంతో మందిని ఆరోగ్యవంతులని చేసి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపిస్తున్నారు. వేల వేల కృతజ్ఞతలు. వ్యాసమ్మ కూడా ధన్యవాదాలు. తపస్వలి తిరుమలకి కూడా ధన్యవాదాలు. అంతకుముందు వార్షికోత్సవానికి వచ్చాను. రావాలని తప్పనగా ఉంది. సంవత్సరం అవుతున్నా కానీ ఎప్పుడు రావాలనుకుంటే టైం వచ్చింది. ఇప్పుడు వచ్చాను. చాలా బాగుంది. ఓకే. నా పేరు పద్మ. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నన్ను మల్లేశ్వర మేడం గారు ఇక్కడ ఆశ్రమం తీసుకొచ్చారు. ఇక్కడ ఆశ్రమంలో అంతా బాగుంది. ధ్యానం చేసి బాగా జీవింది. అంత ప్రకృతి వాతావరణంతో చాలా హాయిగా అనిపించింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చక్కగా అందరూ అన్నీ చేస్తున్నారు. నేను ధ్యానంలో రావడానికి మా తమ్ముడు అన్నపూర్ణ కారణం. 6 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి. నాకు కొంచెం ప్రాబ్లం వచ్చి బాగా ఇబ్బంది పడేదాన్ని. రాత్రి పొద్దులో అసలు దగ్గు ఎగ్గిది. ఇంగ్లీష్ హోమియో వాడినా కానీ తగ్గలేదు. నాగర్ ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. నాకు కొన్ని అనుభవాల ద్వారా నేను క్షమాపణ చెప్తాను. గత జన్మల్లో కొన్ని హీలింగ్ కర్మలు చేసి దానివల్ల వచ్చిందని తెలిసింది. క్షమాపణ చెప్పుకుంటారు. తగ్గిపోయింది. నాకు చాలా బాగుంటుంది. హాయిగా ఉంటుంది. ధ్యానంలో రాబట్టే నిద్ర గెలుస్తున్నాను. కొత్తగూడెం అని చెప్పాను. కొత్తగూడెం మైలవరం దగ్గర కొత్తగూడెం. మల్లేశ్వర మేడం గారు సండుగూడెం మాకు బాగా చూపిస్తారు. రూమ్లో కూడా అన్నీ చెప్తూ ఉంటారు. సలహాలు చూసాము. ఆ మేడం తీసుకొచ్చారు ఇక్కడికి కూడా. చాలా బాగుంది. ధ్యానంలో రావటం వల్ల నాదంతా అన్నం చూడిపోయింది. అన్నం బాగుతున్నా. బాడీ అంతా దెబ్బతింది. నరాలన్నీ బాగా దెబ్బతింటుంది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఉపశమనంగా, ధ్యానం వల్ల ఉపశమనంగా ఉండగలుగుతున్నాను. నేను ధ్యానంలో రాకపోతే అసలు నేను ఏమైపోయేదాన్నో తిరగలేకపోయేదాన్ని. మనసానికి కత్తుకునేదాన్ని. ధ్యానం వల్ల నాకు చాలా బాగుంది. పత్రికారికి ధన్యవాదాలు.